ఎటు పోతాను? చలి పెడుతుంది, ఒక 90 వేసేస్తా. నీ 90 కాలిపోను, ఊకే తాగుడే. ఎందుకే ఊకే రాసి రంపన పెడతావు? నువ్వు వేసుకుంటేనే ఏమన్నా అద్దంటానా? నేను కూడా ఎత్తే ఇల్లు ఎగిరెక్తది, పందిరి పచ్చ పడుతుంది. నేను అనేది 90 గురించి కాదు, 90 గురించి. 90కు 90కి ఏం సంబంధం ఉన్నది? 90కి 90కి తేడా ఒక 0. 90లో 0 తీసేసి 90 వేసుకో. 90 పీడే పోతుంది. నేను మా ఆయనను వీడియోలలో నిజంగానే కొడుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు. అదేం లేదు, వీడియోలో కాబట్టి నటించాల్సి వస్తుంది. మా ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ నాకు. కొంచెం మెల్లగా చెప్పు. నాకే చెప్పటాను పోయినావా నువ్వు? ఏమండి, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు గానీ నేనేం వంట చేయాలి. అర్జెంట్ గా షాప్ కి వెళ్ళి ఈ 100 రూపాయలతో పెరుగు ప్యాక్స్ తీసుకురండి. ఏంటి? నేను 100 రూపాయలు తీసుకెళ్లి పెరుగు ప్యాకెట్ తీసుకురా? నేనే 200 ఇస్తున్నాను గానీ నువ్వు వెళ్ళి తెచ్చుకోపో. అని నేను వెళ్ళాలా? నేను 500 ఇస్తున్నాను, మీరు వెళ్ళి తీసుకురండి. అరే ఏంట్రా ఇది? నేను 1000 రూపాయలు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో. నేను 2000 ఇస్తున్నాను, మీరు వెళ్ళి తీసుకురండి. నేను 5000 ఇస్తున్నాను, వెళ్ళి తీసుకురాపో. సరేనండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మయ్యా, ఈ నెల షాపింగ్ చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఇతను మళ్ళీ ఉదయాన్నే తాగిసి వచ్చారు. అయినా ఇతన్ని కాదు అనవలసింది, మా నాన్న అనాలి. హలో హలో హలో. నాన్న, బై మిస్టేక్ చేయి తగిలి వచ్చేసింది నాన్న. అమ్మా, మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనలు తింటున్నాను. దా, నువ్వు కూడా తింటావు గాని. బుజ్జి కాస్త ఎదురు రావే. నేను ఎదురెళ్తే మా ఆయనకి ఏ పని అయినా సక్సెస్ అవుద్దని నమ్మకం. కట్టే గాని పని మీద బయటికి వెళ్ళాలి, లోపలికి ఎందుకు వెళ్తున్నాడు? మా ఆయన వెళ్తుంది ఈ పని మీద. మంచి మంచి కట్టుబాట్లు సార్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఆగో, ఏంది గీ అర్ధరాత్రి లేచేమో దయ్యం లెక్క కూర్చోనో మిట్ట మిట్ట చూస్తున్నావు? నువ్వేంటివి కాదే, ఎవ్వరైతే వెనక సీర్లు ఎత్తారో పక్క బట్టలని మడత పెట్టాలని, అందుకోసం ముందుగా లేచి కూర్చున్నా. గక్కడ ఒక ఆమె మామిడి తోట కాడ కూర్చున్నది. మేము గుసగుస ఛానల్ నుంచి వచ్చినాము, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5000 రూపాయలు ఇస్తాం. అడుగు, చెప్తా. సపోజ్ నీ చేతిలో 5 మామిడి పండ్లు ఉన్నాయి అనుకుందాం. అందులోకెళ్ళి 2 పండ్లు నీ మొగడు గుంజుకుంటే ఇంకా నీ చేతిలో ఎన్ని పండ్లు ఉంటాయి? 35 ఉంటాయి. 35? అట్లెట్లా? నా మగోని మూతి పళ్ళు కలుపుకొని. వద్దు, నా మెడలో ప్రోగ్రామ్ అండి ఇది. రచించాలి తినో. ఏంది ఇంత లావుంది? ఎట్లా తింటారు మమ్మీ? 2 10 ఎంతరా? 2 10 ఎంతరా తెలియదు కానీ లావు ఉన్నది. ఎట్లా తింటారంట? పిజ్జా బర్గర్ తినే కప్పలాగా నోరు తెరవనికి వస్తుంది, ఇది పోతలేదా? ఓర్ని అవ్వ, నేను ఇంటి అల్లున్నే, ఎవరని చూస్తే నా ఇజ్జత్ పోతుంది. అంతగానో ఇజ్జత్ లేని పనులు ఏం చేసిర్రు? మీ ఇంట్లో కూరలు ఏమైనా కూలిపోయినా? మామిడికాయ తొక్కేసిర్రు. నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు? మేక కూర. మరి 2వ రోజు? కోడి కూర. మరి 3వ రోజు? కోడిగుడ్ల కూర. మరి 4వ రోజు? పప్పు చారు. 5వ రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేసుడే. తిను తిను. ఏంటి, కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు కదా, దాని అర్థం ఏంటి? మీ అమ్మా నాన్న వస్తుంటారు పోతుంటారు. మరి సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు కదా, దాని అర్థం ఏంటో? మా అమ్మా నాన్న వస్తుంటారు పోతుంటారు. ఆగండి, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే స్వర్గద్వారం లాంటిదే, కాకపోతే లోపలికి వెళ్ళేది కాదు, బయటికి వెళ్ళేది. మరి పెళ్ళం అంటే? మొగుణ్ణి స్వర్గంలో నుండి నరకంలోకి లాగేసే యమదూత. అమ్మా, ఆకలేస్తుంది, బిర్యానీ పెట్టవా? ఇప్పుడేం లే, వెళ్ళిపో. చేయాలి అమ్మా, ఈ వీధిలో అందరూ నువ్వు చాలా మంచిదనం అని అన్నారు తెలుసా? అవునా? అలా అన్నారా అందరూ? అవి చిలుకో, ఈ 100 రూపాయలు తీసుకో. 100 వేసింది. అమ్మా, ఈదిలో అందరూ నువ్వే అందగెత్తు అన్నారు తెలుసా? అవునా? మళ్ళీ అలానే అన్నారా? ఆ చిదుగో, ఈ నెక్లెస్ కూడా తీసుకో.
నెక్లెస్ వేసింది, పొగిడితే ఏదేం చేసేది. అమ్మా ఈదిలో అందరూ ఏమన్నారు తెలుసా నీకు? ఇంకేమన్నారు? నీకు సినిమా హీరోలట మొగుడు వస్తాడట. ఏంటి అలా అన్నారా? ఏమైందమ్మా? అబద్ధాలు ఆడడానికైనా ఒక హద్దు ఉండాలిరా. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందిరా. ఛీ, అది తీరా. అమ్మా అమ్మా నా బొచ్చమ్మా. నీ నెత్తి మీద ఉంది కదరా పో. ఏంటి మన ఎదురింటి ఆవిడకి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి, నేను ఆవిడతో బయటకు వెళ్ళాలండి. సరే. రవి గారు, మా ఆవిడ పనుండి బయటికి వెళ్తుందండి. మీ ఆవిడ్ని మా ఇంటికి ఒకసారి పంపించండి. బావా నేను పెళ్లి చేసుకున్న సంది నాకు అన్ని కష్టాలే, నాకు అసలు సుఖమే లేకుండా పోయింది. ఎందుకే ఏమైంది? ఇగో ఈ పక్కింటోడు మొన్ననే కొత్త కారు కొన్నాడు, ఈ పక్కింటోడు మొన్ననే కొత్త బైక్ కొనుక్కున్నాడు. అవునా? అట్లా అంటే మన ఎదురింటోడు మొన్ననే కొత్తగా రెండో పెళ్లి చేసుకున్నాను నీకు ఎప్పుడు అని చెప్పినా?